లోనికి మమ్మల్ని క్షేమంగా తోడుకొని వచ్చావు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మేము ఏమై ఉన్నాము? కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాము నాయన. ఇంకను సజీవముగా ఉన్నాము అంటే మా ప్రభా, మా జీవితంలో నీవు ఉద్దేశించిన ఉద్దేశము నెరవేర్చబడాలని నీవు కోరుచు మా జీవితాన్ని పొడిగించుతూ ఉన్నావు నాయన. ఏదో అయిపోయింది అనే దుఃఖంతో మా జీవితాన్ని జీవించనివ్వద్దు నాయన. ఏది జరిగినా అది నీ చిత్తానుసారముగా జరుగుతూ ఉన్నదని ఎరిగి తగిన విధముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా చేయండి ప్రభా. అయోగ్యమైన ప్రవర్తన మా జీవితానికి అంధకారము కలుగు చేస్తే మా తండ్రి మమ్మల్ని క్షమించండి. మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకొని నీ మార్గములను స్వీకరించి నీ మార్గములో నడిచి నీ సాక్షులముగా జీవించినట్లు కృప చూపించమని రావాల్సిన బిడ్డలు మీరే త్వరపెట్టి నడిపించి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మా జీవితంలో ఎటువంటి ఓటములను నా తండ్రి మేము చవి చూడకుండా నిన్ను కనపరచుతూ నిన్ను మహింపరచుతూ నీ రాజ్యం కొరకు వాడబడుతూ పరలోకపు ఆశీర్వాదాలు తోటి వారితో పంచుకునే వారముగా జీవించుటకు మీ ఆత్మాభిషేకం మా అందరి మీదకి రానివ్వండి ప్రభా. ఏమి వినబోతూ ఉన్నామో, ఏమి గ్రహించాలని నీవు ఆశించావో, ఏ విధముగా మా జీవితాల్ని నీకు మహిమకరముగా చేసుకొని అనేక మందికి మేలుకరముగా మార్చుకోవాలని నీవు ఉద్దేశించావో ఆ నీ ఉద్దేశము మా జీవితంలో నెరవేర్చుకోగలుగునట్లుగా